హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 2వ రోజు కదా రాగి జావ తయారు చేసుకోవాలి కదా. అలా అయితే ఆ చిన్న దాంట్లో రావట్లేదు, బయటకు వచ్చేస్తే కలిపినప్పుడు అసలు ఏం బాగోలేదు. అందుకే ఇందులో నేను చేసుకుంటే కొంచెం పైకి వచ్చినా కానీ పర్వాలేదు కదా అనిపిస్తుంది నాకు. సరేనా, ఈరోజు నేను రాగి జావ తాగి 2వ రోజు. సో ఈరోజు మళ్ళీ నేను తయారు చేసుకుంటున్నాను. అందుకోసమని వాటర్ కూడా పెట్టుకున్నాను, కలుపుకుంటున్నాను. ఎలా ఉంది చూడండి మీరే. ఓకే, కళ్ళు తిప్పుకోకుండా చూడాలి. మళ్ళీ ఇంత కొంచెం కలిపావా? సరిపోతుందిలే. వాటర్ తక్కువ వేసావు, చిక్కగా ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ. గడ్డు ఎక్కువ యూజ్ చేస్తాను, ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాను తెలుసా. నిమ్మకాయ కూడా వేసుకుంటే బాగుంటుందట, ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. అంటే నేను వాటర్ కూడా సాల్ట్ వేసుకుంటున్నాను, కరిగించుకోవచ్చు. గడ్డు అయితే వేడి తొందరగా కలుపుతాను. ఈరోజు రాగి జావ కొంచెం వాటర్ లాగా అవుతాను. ఓకే, కలిపాను. వేసేసి కలపాలి, లేకపోతే ముద్దలు అయిపోతాయి. బహుశా ఒక ముగ్గురు సరిపోతాయి. నేను తర్వాత మా అన్నయ్యకి ఇస్తాను. కొంచెం బద్ధకం లేకుండా తాగాలి. నేను తాగేసి ఆకలి కూడా ఉండలేను, మళ్ళీ పడేప్పుడు అన్నం తింటాను తెలుసా. లావుగా ఉన్న వాళ్ళు సన్నం పడతారు, పొట్టున్న కూడా పొట్ట తగ్గుతారు. అలా అని తాగేసి పడుకుడిపోకండి, అన్నం కూడా తినాలి. కానీ ఈ రాగి జావ కొంచెం కర్రీ తింటే కడుపు నిండా ఉంటుంది. అయితే మధ్యాహ్నం 12ంటికి అన్నం తినచ్చు. మళ్ళీ ముడిపెట్టావా? చూడండి ఎలా పొంగుతుంది. మళ్ళీ 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 హ్యాపీ బర్త్డే. మళ్ళీ 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 అంచులు దాన్ని